పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము చదువుదాం. ఎన్నోసార్లు చదివిన వాక్య భాగమే ఈరోజు అవసరమై చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లారా. దయగల మా తండ్రి, కనికరం గల గొప్ప ప్రభువా, ఇంతవరకు మీ మహాకృపలో మమ్మను భద్రపరిచి కాపాడినందుకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాము, స్తుతిస్తూ ఉన్నాము. పరలోక భాగ్యాన్ని, ఇహలోక భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై, ఉచితముగా అనుగ్రహించినందుకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మంచి వర్షాలను కూడా మీరు దయచేస్తూ నాయన ఇబ్బంది లేకుండా ప్రజలను మీరు భద్రపరిచి కాపాడుతున్నందుకే స్తుతిస్తూ ఉన్నాము, స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చదువుకున్న ఈ వాక్య భాగాన్ని, ఇంకా అవసరమైన వాక్య భాగాలను మీరు మాకు అనుగ్రహించి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము నిర్భయంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, ఇబ్బందులు ఉన్నా వాటిని జయించి లోకంలో జీవించాలని దేవుని ఉద్దేశమై ఉంది ప్రియులారా. కాబట్టి మనం పోయిన ఆదివారము కొన్ని కన్క్లూడ్ చేయలేకపోయినాం. పోయిన ఆదివారము బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి విన్నాము. బుద్ధిగల కన్యకలు అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు అని అంతే. బుద్ధి లేని కన్యకలు అంటే మతములో ఉన్నవారు. ఇప్పుడు లోకంలో ఉన్నారు, అందరూ దేవాలయానికి వెళ్తున్నారు, త్రాగుబోతులు వెళ్తున్నారు, ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తున్నారు, అంతా భక్తులని లోకం పిలుస్తున్నారు. అట్లే క్రైస్తవులు కూడా చాలామంది చర్చిలకు వస్తున్నారు. వాళ్ళ దగ్గర బైబిల్ ఉంటుంది చర్చికి వచ్చే ముందు. తర్వాత చర్చిలో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారికి రక్షణ అర్థమై ఉండదు, పాప క్షమాపణ అర్థమై ఉండదు, పరలోక భాగ్యము ఉచితము అని వారు గ్రహించకుండా ఉంటారు. అటువంటి వాళ్ళను బుద్ధి లేని కన్యకులుగా మనం పోల్చవచ్చు. రక్షణ అర్థం చేసుకొని, పాప క్షమాపణ అర్థం చేసుకొని ప్రభులో ధైర్యంగా ముందుకు సాగే బిడ్డల్ని బుద్ధిగల కన్యకలు అంటే. నూనె అయిపోవడం అంటే నమ్ముకున్న వారు దేవుని కోసము జీవించాలనే తపన ఉంటుంది. ఊరికే చర్చికి వచ్చేవాళ్ళు ఏదో బుద్ధి పుడితే జీవిస్తాం, లేకుంటే ఏదో బుద్ధి పుడితే వస్తాం, క్రిస్మస్కి వస్తాం, లేక వీలైనప్పుడు వస్తాం, ఇబ్బందులు పడితే వస్తాం, శ్రమ పడితే వస్తాం, ప్రార్థన చేయండి సార్ నాకు ఈ ఇబ్బంది అయింది, ఆ ఇబ్బంది. ఇటువంటి వాళ్ళను బుద్ధి లేని కన్యకలుగా మనం పోల్చుకోవచ్చు. కనుక మనం గమనించండి, అట్లా ఉండాలని కాదు దేవుడు. నిద్రపోవడం అంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడకుండా ఈ లోకంలోనే వదిలిపెట్టబడేవాడు. అలాంటి జాబితా చాలా ఉంది. ఆ రోజు అనేకులు నన్ను చూచి, మత్తయి సువార్తలో ఆ మాట చదువుదాం. ఇలా 5వ అధ్యాయము 5-6 చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. 21 కాదు, 22 చదువుదాం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా
మేము నీ నామమున బోధించలేదా అనుకుందాం. ప్రవచనం అంటే ఇప్పుడు బోధ. మేము నీ నామమున బోధించలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొండని. గమనించినారు కదా, ప్రభువైన యేసుక్రీస్తు బోధ చేస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దయ్యాలు కూడా వెళ్ళగొడతారంట, అద్భుత క్రియలు కూడా చేస్తారు. అంటే రక్షణ లేకుండానే చేయొచ్చు. మామూలు భక్తిగా దేవుని సన్నిధికి వస్తూ మేము మంచి వాళ్ళము, మేము యోగ్యులం కనుక దేవుడు మాకు పరలోక అదే పరిసయుడులాగా బోధ చేస్తూ పాపాన్ని అసలే తెలియకుండా మేము పాపులం కాదనే రీతిలో లోకంలో జీవించి కొన్ని కార్యాలు యేసు ప్రభు నామమున చేయొచ్చు. అటువంటి వాళ్ళందరూ అక్రమము చేసేవాళ్ళు అని రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనం ధైర్యంగా ఉండడానికి లోకములో 3 విషయాలు ప్రభు మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలని నమ్మాలని కోరుతున్నాడు. మొదటిది ఇప్పుడు చదువుకున్నాం, రక్షణ. పేతురు పత్రికలో ఏమని రాయబడింది? 2:24లో మనము పాపముల విషయమై చనిపోయి, అంటే ఇంకా పాపములు చేయకుండా నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను, అంతే. యేసు ప్రభు నీ పాపాలు నా పాపాలు మ్రాను మీద మోసుకున్నాడని నమ్ముకుంటే రక్షణ దొరుకుతున్నది. అలాగ నమ్మకుండా మన మంచితనం ద్వారా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మన యోగ్యత ద్వారా మన భక్తి ద్వారా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అనుకుంటారు. తర్వాత అది మొదటిది ఏంటి అంటే రక్షణ, అది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. రెండవది ఏమిటి అంటే ఆరోగ్యం. ప్రియులారా, కీర్తనల గ్రంథము 147:3 చదవండి. కీర్తనల గ్రంథము 147:3. కీర్తనల గ్రంథము 147:3. గుండె చెదరిన వారిని ఆయన బాగుపరచువాడు, వారి గాయములను కట్టువాడు. చాలే, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు అంటే ఆరోగ్యం ఇచ్చేవాడు. చాలా లేఖనాలు ఉన్నాయి, మనం అప్పుడప్పుడు వింటూ ఉన్నాము. పరలోకం ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆరోగ్యము లేకుండా దేవుని నమ్ముకొని దేవుని సేవ చేస్తూ కూడా, లేదా కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ దేవుడు మనల్ని చూస్తున్నాడా లేదా అన్నట్లు ఈ అనారోగ్యంతో బాధపడితే బాధపడినా దేవుని వదిలిపెట్టకుండా ఉంటే దేవుడు ఇంకా బాగా మనల్ని మెచ్చుకుంటాడు అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అనారోగ్యము పెట్టింది దేవుడే అన్న భావము మానవులకు ఉన్నది. అనారోగ్యము దేవుడి పెట్టడు ప్రియులారా. అనారోగ్యము మనం చేసుకున్న పొరపాట్ల ద్వారా వస్తుంది కనుక మన పొరపాట్లను ఒప్పుకోలేక సరిదిద్దుకోలేక కొన్ని నెత్తికి తెచ్చుకుంటాం. అప్పుడు ఏమనుకుంటామంటే ఈ జబ్బు ఆయన పెట్టిందేలే, ఈ కష్టము ఆయన పెట్టే కష్టాలు. మీకు ఈ లోకములో శ్రమలు కలుగునంటే ఏమి శ్రమలు? జబ్బుల ద్వారా కాదు, డబ్బు లేక బికాళముగా ఉండి కాదు, దేవుని నమ్ముకున్నందుకు మనల్ని శ్రమ పెడతారు. అది ఇంట్లో శ్రమ పెడతారు కొంతమంది, నువ్వు దేవుని విడిచిపెడతావా లేదా అని చెప్పి. లోకంలో కూడా వీడు యేసుప్రభువుని నమ్ముకున్నాడు అంటే కొంచెం తక్కువగా చూస్తారు. యేసుప్రభువుని నమ్ముకున్న వారికి రాని కూడా చేస్తున్నారు ఈనాడు. నిన్ననే ఒకటి సాధించినారు వీళ్ళు, ఎస్సీ వాళ్ళు 2 కులాలకి, మాదిగ 2 కులాలకి రిజర్వేషను చేయాలని అనుకున్నారు. అది గొప్పగా వాళ్ళు సాధించినాము అనుకున్నారు, మంచిదే. కానీ దానివల్ల వాళ్ళు ఇంకా రెండవది కూడా కలుపుతారు. మీరు ఈ క్యాస్ట్ మీకు రిజర్వేషన్ రావాలి అంటే యేసుప్రభువుని నమ్ముకుంటే రిజర్వేషన్ ఉండదు. ఇప్పుడు కూడా అంటూనే ఉన్నారు, ఏదో జరిగిపోతూ ఉంది. కానీ ఆ రోజు రేపు స్ట్రిక్ట్గా రావచ్చు, మీరు యేసుప్రభువుని నమ్ముకుంటే రిజర్వేషన్లు ఉండవు అని. అప్పుడు రిజర్వేషన్ కోసము యేసుప్రభువుని వదులుకోవడమా, రిజర్వేషను పోతే పోయింది లేని యేసుప్రభువును అంగీకరించడమా? అటువంటి శ్రమ రేపు వస్తుంది ప్రియులారా. ఏదో సాధించినాము అనుకుంటున్నారు, కానీ అది కాదు సాధించాల్సింది. నేను అదే నాగశేషంతో చెప్పిన, ఇవి కాదు నైనా సాధించాల్సింది. మీరు ఏ కులమైనా సరే
యేసుప్రభుని నమ్ముకుంటే వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉండకుండా ఉండాలి, వాళ్ళకున్న రిజర్వేషన్ ఉంటే అట్లే ఉండాలి, రిజర్వేషన్ లేకుండా ఉండాలి, అది సాధించాలి, భవిష్యత్తులో అది సాధించండి అన్నారు. చాలా పండుగ చేసుకున్నారు, మంచిదే. ఏం ఉద్యోగాలు వస్తాయి? ఈ లోకములో ఉద్యోగాలు కంటే ప్రభు ఇచ్చే పరలోక భాగ్యము గొప్పది, అది మనం గ్రహించాలి ప్రియులారా. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడండి. సామాన్యంగా అటువంటి పరిస్థితి రాదు. ఎందుకు రాదంటే ఇలా అందరికీ ఓట్లు అవసరమే కనుక అట్లా భయపెడుతూనే ఉంటారు. మళ్ళీ మీరు మీ ఇష్టం వచ్చిన ఉండడం మేము చూసుకుంటాంలే అంటూనే ఉంటారు. కనుక లోకం వారిని పట్టించుకోదండి. ప్రభు వైపు చూడండి. నేను నిలబెట్టి నువ్వు ఎందుకు యేసుప్రభువుని నమ్ముకున్నావు, నీ రిజర్వేషన్ తీస్తాను తీసేసుకోండి, ఏం పర్లేదు అనే స్థితిలో మనం ఉండాలి. కనుక గమనించినారు కదా, ఒకటి పరలోకము ఆయన ఉచితంగా ఇచ్చినాడు, అయిపోయింది. రెండవది ఆరోగ్యం ఇస్తాడు. ఆరోగ్యం అది శ్రమలు అన్న దానిపైన శ్రమ. ఈ లోకములో శ్రమలు వస్తాయంటే యేసు ప్రభుని నమ్ముకోకుండా కలిగే శ్రమలు కానీ జబ్బుల నుంచి వచ్చిన శ్రమలు అదంతా జాలి పడేట్టుగా చేస్తాడు సాతాను. చూడు, నీ ఎంత గొప్పవాడు, ఇంత జబ్బున్నా దేవుని వెంబడిస్తున్నావు, ఇన్ని ఇబ్బందులున్నా దేవుడు. ఈ లోకపు ఇబ్బందులు, ఈ లోకపు జబ్బులు మన అమాయకత్వం ద్వారా మనం చేసుకున్న తప్పుల ద్వారా వచ్చేదే కానీ వేరే విధంగా కాదు, జ్ఞాపకం పెట్టుకుందాం. మూడవది ఏంటి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. ఈ 3 యేసుప్రభు ఇస్తారు కనుక దేనికి భయపడద్దు ప్రియులారా, ఎవరికీ భయపడద్దు. ఒకవేళ ఒక వ్యక్తికి ఉంటాయి, మిద్దెల మీద మిద్దెలు, మేడల మీద ఉంటాయి, మనకేం అవసరం లేదు. ఈయన ఏమన్నాడు చూడండి, అక్కడ మనకి ఎన్నోసార్లు చదివినాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును కనుక భయపడాల్సిన పనుల. మీకు రిజర్వేషన్ తీసేస్తామంటే భయపడద్దు. రిజర్వేషన్ లేని ఉద్యోగాలు మస్తుగా ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు, గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఎంత కష్టపడుతున్నారో మనకు తెలుసు. ఈవెన్ కలెక్టర్లు కూడా అంత గొప్ప చదివి రాజకీయ నాయకులు ఎట్లా చెప్తే అట్లా చేసేటటువంటి దుస్థితి వాళ్ళకి కలిగింది. ఏం చేస్తాం? ఎవరు ఆర్చేది? కొంచెం ఎత్తుకోండి అమ్మా, వర్షం తగ్గింది, ఏమి ఇబ్బంది లేదు, కేకలు వేయనేద్దు, ఎందుకంటే మీకు ఇబ్బంది, నాకు కూడా ఇబ్బంది. కాబట్టి ప్రియులారా గమనించండి, ఈ లోకంలో గొప్ప చదువు ఏవో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి సంతోషించాల్సిన పని లేదు. చేయరాని పనులు గవర్నమెంట్ ఉద్యోగస్తుల ద్వారా రాజకీయ నాయకులు చేయిస్తున్నారు. వాళ్ళనైతే తెలుస్తుంది, మనకు తెలియదు. ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వారికి ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు వాళ్ళకి తెలుస్తాయి. కనుక ఉద్యోగం ఏదనగా యేసుక్రీస్తునందు మీ ప్రతి అవసరము. ఏం అవసరాలు ఉన్నాయి? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించవద్దు. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. అయితే ఇందులో మనల్ని సాతాను ఎక్కడ శోధిస్తాడు అంటే, వాడు తిన్నట్లు మనం తినలేకపోతున్నాం అనుకుంటున్నాడు. వాడు 3 పూట్ల ఆ అన్నం తింటున్నాడు, ఈ అన్నం తింటున్నాడు, వారానికి ఇట్లా తింటున్నాడు, అట్లా తింటున్నాడు. మనం 3 పూట్ల తినే ఆహారం మనకి ఇస్తాడు దేవుడు, ఇబ్బంది పడాల్సిన పని. వాడు కట్టుకున్నట్లు మనం బట్టలు కట్టుకోలేకపోతున్నాం అనుకుంటున్నారు. మనం నీతి వస్త్రాలను, పరిశుద్ధ వస్త్రాలను ధరించుకున్న వారము, పైన ఏ వస్త్రం వేసుకున్నా ఎవరు చూడరు. ఒకవేళ చూసి ఎగతాళి చేసినా ఏం పర్లేదు, మాకు ఇదే ఇచ్చినాడు దేవుడు అనుకోవచ్చు అన్నమాట. కనుక ప్రియులారా గమనించండి, తినడానికి తాగడానికే కదా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఈ లోకంలో ఉద్యోగాలు కానీ. యేసుక్రీస్తునందు మీ ప్రతి అవసరము తీరుస్తాడు. కనుక ప్రియులారా ఇక్కడ ఉన్న వాళ్ళేమి, ఇదినో రాని వాళ్ళేమి, మీ కుటుంబంలో ఈ 3 ఉండాలని, మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు అందరూ సంతోషించాలని మేము కూడా సంతోషిస్తున్నాం. అలాగే మీరు మా మాదిరి సంతోషించాలని ఈ 3 ఎప్పుడూ చెప్తూ ఉంటాను, జ్ఞాపకం పెట్టుకోండి. మొదటిది మోక్షం ఉచితంగా ఇచ్చినాడు. అంతకంటే ఏం కావాలి? ఆ యొక్క లాజరు ఉన్నాడు, ఒక దరిద్రుడు. అక్కడ ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. లాజరు ఎట్లున్నాడు? అదే వాడు చేసుకున్న తప్పిదాల ద్వారా వాడు జబ్బులో మునిగిపోయినాడు. కుక్కలు వచ్చి కురుపులు నాకుతూ ఉన్నాయి, అవన్నీ ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. అయితే గమనించండి, వాడు ఎక్కడికి వెళ్ళినాడు? పరలోకానికి వెళ్ళినాడు. ఈ ధనవంతుడు తిని త్రాగి ధరించి ఎక్కడికి వెళ్ళినాడు? నరకానికి వెళ్ళినాడు. కనుక ఈ లోకంలో కొద్ది కాలపు సౌకర్యాల కోసము మన ప్రభువుని మనం విడిచిపెట్టకుండా ఉండడానికి ధైర్యం తెచ్చుకుందాం ప్రియులారా. ఈ పరలోకము మన మంచితనం ద్వారా అయితే ఎవరు చేరలేదు. ఎంత భాగ్యం, ఎంత కృప. తర్వాత రెండవది ఆరోగ్యం ఖచ్చితంగా ఆయన ఇచ్చేవాడు.
ఆయన పొందిన గాయముల ద్వారా స్వస్థత అని అక్కడే మనం పేతురు పత్రికలను చదివినాం. మీ గుండె చెదిరిన వాడిని ఆయన బాగుపరిచేవాడిని చదివినాం. ఇలాగ ఎన్నో అప్పుడప్పుడు వాక్యాలు చెప్తూ ఉండగా ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు కనుక సువార్తల్లో ఆయన బాగుపరచని జబ్బే లేదు. కారణం ఒకటే, వెంటనే అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి. కనుక మన జబ్బులకి మన తల్లిదండ్రులనో మా పైనుంచి వచ్చినవో మనవో కారణమై ఉన్నా. ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే ప్రతిదీ అట్లే చెప్పాలి. వాక్యము చెప్పినప్పుడు 100కి 100 పాలు అనుకోవద్దండి. ఒక 10% అటు ఇటు ఉంటుంది. మనుషులము ఉన్నాం కదా, ఎటువంటి వాళ్ళమంటే 10% యేసుప్రభు గురించి పెద్దగా ఎవరు ఎక్కువ బోధించకపోయినా వాళ్ళంతకు వాళ్ళే బోధించుకొని వాళ్ళంతకు వాళ్ళే సరిదిద్దుకొని దేవుని సన్నిధికి వస్తారు. 10 మంది ఉన్నారు, నువ్వు ఎంతన్నా చెప్పు ఎన్నన్నా చెప్పు, రానే రాడు. వాడు బాగలేదంటాడు, ప్రార్థన చేయంటాడు. అర్ధరేత్రపు లేపుతారు ప్రార్థన చేయమని, అర్ధరేత్రపు ప్రార్థన చేస్తాము, బాగా ఉంటుంది, దేవుని సన్నిధికి రాడు. అటువంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటారు 100 మంది. మధ్యలో ఒక 80 మంది ఉంటారు. వీళ్ళకు అవసరం ఈ బోధ. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకే చాలా బాగా మనము జాగ్రత్తగా వినాలి. ఈ జబ్బులు కూడా ఇట్లే వస్తాయి. ఒక 10 మందికి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటాయి. మధ్యలో ఉన్న వాళ్ళు ఈ వాక్యాన్ని గ్రహించి వాక్య ప్రకారం నడుచుకుంటే జబ్బులు ఏమి ఉండవు. లాస్ట్ వాళ్ళు అంతే, ఇంకా వారు సరిదిద్దుకోలేరు, వాళ్ళ జీవితాలు అట్లే ఉంటాయి, వాళ్ళు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. కనుక ఎవ్వరము మనం ఇబ్బంది పడకుండా ఈ 3 విషయాలు గ్రహించాలి. పరలోకము ఒకటి, మోక్షము, ఆరోగ్యము ఆయన ఖచ్చితంగా ఇస్తాడు, భయపడాల్సిన పనులే. ఐశ్వర్యం అంటే చెప్తున్నాను, మన ప్రతి అవసరము తీస్తాడు. ఇంకా భయం ఏమని చెప్పండి? దేనికి భయపడాలి? తినడానికా? ఇస్తానన్నాడు. కట్టుకుంటున్నాక ఇస్తానన్నాడు. చచ్చిపోతే పరలోకం ఇస్తానన్నాడు. కనుక దేనికి ఇక్కడున్న ఎవరూ భయపడకూడదు. అందుకని ఈ 3 విషయాలు మీ దగ్గరికి తీసుకుని వచ్చినాను. ప్రియులారా, పోయిన వారానికి కన్క్లూజన్ ఏమంటే, పోయిన వారములో ఎందుకు ఇడిచిపెడతాడు మనల్ని దేవుడని భయము కలిగి ఎందుకున్నామంటే, మనలో కొన్ని పొరపాట్లు ఉంటాయి. పొరపాట్లు లేకుండా ఎవరు ఉండరు. ఆ పొరపాట్లను సాతాను చూపించి అయిపోయింది నీ పని, దేవుడు ఇడిచిపెట్టినాడు అని చెప్పి వాడు చెప్తుంటాడు. కొంతమంది బోధకులు, నేను కూడా ఒకప్పుడు అట్లే బోధించినాను, కానీ తర్వాత దేవుని వాక్యాన్ని కొంతవరకు అర్థం చేసుకొని దైవజనులు కొంతమంది చెప్పిన దాన్ని బట్టి ఎలాగూ నడుచుకోవాలనో కొంతవరకు అర్థమైంది. అది మీకు కొంతవరకు చెప్తున్నాను. కనుక మనము ధైర్యంగా ఈ లోకంలో ఉండాలి. ఆ 3 పక్కన పెడదాం, అయిపోయింది. ఇంకా ఈ 3 గురించి ఏం ఆలోచన చేయాల్సిన పనులే. మోక్షం ఇస్తాడు దేవుడు, ఆరోగ్యం ఇస్తాడు దేవుడు, ఐశ్వర్యం ఇస్తాడు. ఈ 3 ఆయన ఉచితంగా ఇచ్చాడు. అవి కూడా మొదటిది ఉచితమే, మోక్షం వరకేనే. కానీ మిగతా ఈ 2 కొంచెం నేర్చుకోవాలి. ఆరోగ్యం ఎట్లా పొందాలనో మనం నేర్చుకోవాలి, ఇహలోక అవసరాలను ఎలాగ తీర్చుకోవాలో మనం నేర్చుకోవాలి, అంతే. కనుక ఇప్పుడు మనం అలా నేర్చుకునే దాంట్లో మొదటిది ఏంటంటే, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నమ్ముకున్న క్షణం నుంచి, మనం యేసు ప్రభువును అంగీకరించినటువంటి క్షణం నుంచి, ఇప్పుడే ఆరాధనలు చెప్పినారు కదా, ప్రభువా నీవు నా రక్షకుడవని, నీవు నా దేవుడవని, నీవు నా రక్షకుడని, దేవుడని, పరలోకము చేర్చేవాడమని ఎప్పుడైతే నమ్ముతున్నామో ఆ క్షణములో ప్రభు మనలో వస్తాడు, తలుపు తెరిచినట్టు. ఇంకా నీలో ఎంతవరకు ఉంటాడు అంటే, మనం ఈ లోకము వదిలినంత వరకే కాదు, ఈ లోకముతో పాటు పరలోకం వరకు ఉంటాడు. అది ప్రియులారా మనకున్న ధైర్యం. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. నేను నిన్ను విడువను, ఎడబాయను. అంతకంటే ఏం కావాలి? ఆ మాటలు ఎన్ని లేవు? మత్తయి సువార్త 28:20. మత్తయి సువార్త 28:20. ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెననియు బోధించండి. ఇప్పుడు ఈ కార్యక్రమం చదువుతుంది. సువార్త వెళ్ళండి, సువార్త చెప్పండి. బయటికి వెళ్తాము, సువార్త చెప్తాము. సువార్తలో కొంతమంది నమ్ముకుంటారు. అలాగే గాలి గిడిచిపెడితే సాతాను సులభంగా వాళ్ళని మోసం చేస్తాడు. బోధ చాలా అవసరమైంది. ఏమని బోధించాలా? చెప్పినవన్నీ బోధించండి. ఇంకా ఇదిగో దానిపైన శిష్యులుగా చేయండి అని ఉందా ఆ మాట? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. విశ్వాసులు వేరు, శిష్యులు వేరు. విశ్వాసులు అందరూ అవుతారు నమ్ముకుంటానే. శిష్యులు కావాలంటే కొంత కష్టం, అదే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? నాకంటే తల్లినైనను తండ్రినైనను
కుమార్తెను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. నమ్ముకున్న మనం వాళ్ళ కోసమే ప్రయాసపడుతున్నాం. వాళ్ళ అభివృద్ధి కొరకు ఎన్ని చేయాలో అన్ని చేయాలి. మనకే కాదు, మన వల్ల కూడా సంపాదించాలనేటువంటి ఆశతో ఈ ప్రభు ప్రార్థన కూడా ఒక్కొక్కసారి పక్కన పెట్టేటటువంటి ఉంది. అమెరికా వాళ్ళు అలా కాదు, యోని బతుకు వాందే, వాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తారు. అయినా కొడుకేం వాళ్ళు ఆస్తిపాస్తులు రెడీగా పెట్టారే, అది నీకు ఉంటుందా ఇది నీకు అన్నది చెప్పరు. ఎవరినంతకు వాడు సంపాదించుకోవాల్సిందే. మనకేదో ఇది కూడా ఒక రకంగా మంచిదే లేండి. ఎందుకంటే కొంతమంది సంపాదించుకోలేనటువంటి పిల్లలు ఉన్నప్పుడు వారి ఇష్టం వచ్చినట్టు పాడు కాకుండా మన పద్ధతి కూడా మంచిదే. అయితే సంపాదించు కానీ వాళ్ళ కోసమే యేసు దేవుని కంటే ముందు వాళ్ళని పెట్టాలి. దేవుని కంటే ముందు మన కుమారులు ఉండకూడదు, దేవుని కంటే ముందు మన భార్యలు ఉండకూడదు. అంటే బయట కనిపించేది వాళ్ళు ప్రేమించినట్లే ఉండాలి, వాళ్ళకి సాయం చేసినట్లే ఉండాలి. అంతరంగంలో ప్రభువా మీ తర్వాతనే వీళ్ళు, మీ తర్వాతనే నా ఇల్లు, ఇంటిని చూసి కొంతమంది అతిశయించి సంతోషించే వాళ్ళు, కొంతమంది మనకున్న వస్తువులను చూసి వాటిని చూసి సంతోషించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాటి యందు సంతోషిస్తారు కానీ మనం ప్రభు యొక్క కృప యందు సంతోషిస్తామని దావీదు భక్తుడు చెప్పినాడు. యేసు ప్రభు యొక్క కృప యందు మనం సంతోషించడం, యేసు యొక్క ప్రేమ యందు సంతోషించడం. ఒక భక్తుడు అన్నాడు, యేసు ప్రభు యొక్క ప్రేమ అనేది ఆ సంపద అన్నది ఈ లోకములో ఉన్న సంపదలకు అన్నిటికంటే ఎక్కువ అంట. ఆయనను ప్రేమిస్తున్నాడే, అదొక సంపద, అదొక ధనం, అదొక ఆస్తి. ఆ ఆస్తి ఎటువంటిదంటే మనకు ఈ సర్వలోకము కంటే ఎక్కువ అన్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం లేదు కదా. కనుక ఆయన ప్రేమించి మనల్ని రక్షిస్తున్నాడు కనుక అది గొప్ప సంపద ఆయన ప్రేమ. కనుక మొట్టమొదటిగా ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువును నమ్ముకున్నావా, ఆయన విడిచిపెట్టాడు. నువ్వు విడిచిపెడితే ఆయన ఏం చేయదు. అదే నేను నిన్ను విడవను ఎడవాయను. ఇప్పుడు చదువుకున్న సదాకాలం ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఒక మాట ఒకరికి తోడుగా ఉన్నాడు. ఆదికాండం 39 గమనించండి. ఒక ఆయనకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎట్లా అభివృద్ధి పొందినాడో గమనించండి. ఆయన అట్లా ఒకవేళ పొరపాటు చేసినా పరలోకానికి వెళ్తాడు. కానీ ఈ లోకంలో ప్రభు కొరకు యోగ్యంగా జీవించడం ద్వారా మనకు ఎంత మేలు జరుగుతుందో మనం గ్రహించాలి. 39:22 చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించను. వారక్కడ ఆయన యోసేపుకు తోడుగా ఉన్నాడనే మాట కనపడలేదా ప్రియులారా? అక్కడ 23 చదువు. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక, అది చాలు. యెహోవా అతనికి తోడై ఉండెను. ఎవరికి? యోసేపుకు ఒక్కరికైనా దేవుడు తోడుగా ఉండేది. ఇప్పుడు మనం విన్నాం, సదాకాలం మీకు నేను తోడుగా ఉన్నాను. కనుక నమ్ముకున్న ప్రతి వారికి ఆయన తోడుగా ఉన్నాడు. అయితే యోసేపు ఆ విషయం గ్రహించినాడు కనుక, నాకు దేవుడు తోడుగా ఉన్నాడని గ్రహించినాడు కనుక అన్నలు అమ్మినా బాధపడలేదు. అక్కడ కఠినమైనటువంటి సేవ చేయవలసి వచ్చినా బాధపడలేదు. అనవసరంగా జైలుకు వెళ్ళవలసి వచ్చినా బాధపడలేదు. అది ప్రియులారా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అని నువ్వు గ్రహిస్తే నీకు బాధే ఉండదు. అవి శ్రమలంటే. యోసేపుకేం జబ్బులు రాలే, యోసేపుకేం ఇబ్బందులు రాలే. కానీ యోసేపు యొక్క భక్తి కొరకు కొన్ని ఇబ్బందులు జరిగినాయి. కానీ యోసేపు జబ్బులు పడి లేదా ఇంకొక తినడానికి ఏమీ లేక కష్టపడలే. చాలా వరకు అవన్నీ కష్టాలని సాతాను చూపిస్తాడు. నువ్వు ఈ జబ్బుల్లో కూడా యేసుప్రభువుని విడిచిపెట్టలే చూడు అంటే అది నీ గొప్పతనం కింద చూపించి సాతాను నిన్ను మోసం చేస్తాడు. అసలు జబ్బులే మనలో ఉండకూడదు. ఉన్నాయా పర్వాలేదు, భయపడద్దండి, ప్రార్థన చేయండి, ఎదిరించండి. అది దాన్ని మళ్ళీ అప్పుడప్పుడు వింటూ ఉన్నామన్నమాట. కనుక యోసేపుకు తోడుగా ఉన్నాడు కనుక ఐగుప్తు దేశానికి ఆయన అధికారి అయినాడు. ఈ మాట చెప్పినప్పుడు మనకి చైతన్య అన్నాడు, సార్ యోసేపుకు తోడుగా ఉన్నాడు, మరి మనము అట్లా పెంచడం లేదు కదా, ఆ విధంగా చేయలేదు కదా అంటే, యోసేపుకు ఐగుప్తుకు అధికారి అయినాడంటే దాని అర్థం మనం ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కాదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా దేవుని ప్రకారము జీవించడం ఎంత చాలా కష్టం ఈ లోక రాజ్యాలలో. కాకపోతే ఆ రోజుల్లో ఆ మంచి రాజులు ఉన్నారు కనుక ఈయనకు అన్ని అధికారాలు ఇచ్చినాడు కనుక సరిపోయింది. ఇప్పుడు అలాగ ఉండదు. ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు. ఈరోజు మనము యోసేపులాగా ఉండడం అంటే నువ్వు ఉన్న సంఘంలో యోసేపులాగా ఉండు, ఫలించి అభివృద్ధి పొందేట్టుగా ఉండు.
ప్రార్థనక కరెక్ట్గా వస్తూ ఉండు. ఆదివారం అంటే కనపడుతూ ఉండు, బుధవారం అంటే కనపడుతూ ఉండు, శనివారం అంటే కనపడుతుండు. అది యోసేపులాగా ఫలించడం. అవి లేకుండా యోసేపులాగా నేను నాకు పెద్ద అధికారం రాకపోయినాయి, యోసేపు లాంటి ఆ సంపాదన నాకు లేకపోయినాయి అని అనుకోవడం కాదు ప్రియులారా. యోసేపు ఫలించేవాడు. ఫలిస్తున్నామా? ప్రార్థనలో ఫలిస్తున్నామా? ఇంట్లో ప్రార్థన చేయి, ఫలిస్తున్నామా? బైబిల్ చదువుకోవడంలో ఫలిస్తున్నామా? ఇతరులకు దేవుని గురించి చెప్పడంలో. ఇది యోసేపు లాంటి జీవితం ప్రియులారా. అది ఇడిచిపెట్టేసి యోసేపు అధికారి అయినాడు కదా, నన్ను అధికారి చేస్తాడు. అది కూడా దేవుడు చేయడని కాదు. అధికారి ఎక్కడ మనల్ని అధికారిగా చేస్తే మనకు మేలు అక్కడ చేస్తాడు. సంఘములో అధికారులుగా, సంఘములో బాగా ఉపయోగించుకునే వాళ్ళంటే చాలా ఎవ్వరు ఇబ్బంది పెట్టరు. నువ్వు బాగా ప్రార్థనకు వస్తుంటే ఏమీ అన్న సంతోషంగా ఉంటారు. అదే లోకములో బాగా డబ్బులు సంపాదించుకుంటుంటే లోకము అంతా నీ వైపు చూసి అసూయపడుతుంటుంది. కనుక ఏ విషయంలో అసూయ లేకుండా ఉంటుందో, ఏ విషయంలో ఇబ్బంది లేకుండా ఉంటుందో ఆ విషయంలో ప్రభు మనల్ని గొప్పవాళ్ళుగా చేస్తాడు ప్రియులారా. నీ ఇంట్లో ఒక యోసేపుగా ఉండు. ఇంట్లో అన్నదమ్ములు సరిగా లేరు, నువ్వు యోసేపుగా అన్నదమ్ములు సహించి, లేదా అన్నదమ్ములు అంటే ఇప్పుడు 2-3 ఉంటున్నారు ఇళ్లలో. పక్కన మన గజ్జలు అనుకుందాం, గజ్జల వాళ్ళల్లో అందరూ అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. వాళ్ళ అన్నదమ్ములకి అందరికీ ఒక యోసేపుగా నువ్వు జీవించు. అలాగే రకరకాలు ఎరికాలు ఉంటారు, వాళ్ళందరికీ ఒక యోసేపులాగా జీవించు. తప్పేముంది? ఈయన ఎవరు? ఈయన పేరు ఏం పేరు? తిమోతిల ఇంటి పేరు సీతారాము గారు ఉన్నారు. సీతారాము గారు అందరిలో నువ్వు ఒక యోసేపుగా జీవించు. అది ఫలించడం అంటే ప్రియులారా. కాబట్టి గమనించండి ప్రియులారా, మనకు దేవుడుగా తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఎడబాడు. ఇది మొదటిది. రక్షణ ఊరికనే, పాపక్షమాపణ ఊరికనే. అయితే ఇది తోడుగా ఉండడము అంటే ఆయన విడిచిపెట్టాడు కానీ మనం విడిచిపెడతాం. మన శ్రమలు తట్టుకోలేకనో, ఇబ్బందులు తట్టుకోలేకనో, భార్యతో పడలేకనో, భర్తతో పడలేకనో, అన్నదమ్ములతో పడలేకనో, ఎందుకు ఈ బతుకు అనేటటువంటిది ఒక్కొక్కసారి మనకు అందరికీ కలుగుతుంది. భయపడవద్దు. వాటన్నిటి నుంచి మనం జయించడానికి అవకాశం ఉంది. అది మొదటిది. రెండవది ఏంటంటే సాతాను మనలో ఎప్పుడూ ఉండలేడు. అది పోయిన వారమే చెప్పినాను, మళ్ళీ చెప్తాను. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, మనలో దేవుడు ఉన్నాడు, ఆ ఆత్మలో ఇంకా దేవుడు నిన్ను విడిచిపెట్టిపోడు. రెండవది శరీరంలో ఉంటాడు సాతాను. వాడు ఆత్మలోకి వాడికి చోటు లేదు. యేసుప్రభు వచ్చినాడు కనుక వాడు అడుగు పెట్టలేడు. శరీరములో ఉంటాడు. శరీరములో ఉండి శరీరాన్ని శోధనకు గురి చేసి, శరీరానికి ఇబ్బందులకు గురి చేసి, భక్తిలో కొనసాగకుండా దేవుని నుంచి, చర్చి నుంచి, ప్రార్థన నుంచి దూరం ఎడగ చేస్తాడు. అది అన్నమాట. అది జరిగేది. అయితే వీడు ఎప్పుడు ఉండలేడు. ఎప్పుడు ఉంటాడు అంటే సాతానుకు సంబంధించినవి మనలో ఏమున్నా వాడు రావడానికి వానికి అవకాశం ఉంది. ఇంట్లో బాగా అన్ని రకాల వస్తువులు పెట్టి తలుపు తెరిస్తే దేని వాసనను బట్టి ఆ జంతువులు వస్తాయో, మాంసాన్ని బట్టి కుక్కలు ఎట్లా వస్తాయో, పాలను బట్టి పిల్లులు ఎట్లా వస్తాయో, బెల్లాన్ని బట్టి ఈ చీమలు ఎట్లా వస్తాయో, సాతానుకున్న దూతలు నీలో ఉన్నటువంటి ఆ దురాశల వాసనను బట్టి వాడు లోపలికి దూరుతాడు. ఆ దురాశలు ఎన్ని ఉన్నాయి? మనకు దండిగా ఉన్నాయి పిల్లారా. మత్తయి సువార్త 15:9 7 ఉన్నాయి. మత్తయి సువార్త 15:9 7 ఉన్నాయి. ఈ ప్రజలు 15:19 ఏమి ఉన్నాయంట? ఆ దూరాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, ఈ 7 ఉన్నాయని చెప్తున్నారు. దురాలోచన ఒక్కటే కలుగుతున్నాడేమో. దురాలోచనలు ఎన్ని రకాల ఆలోచనలు ఒకసారి గమనించండి. ఎవడైనా మనకు సరిపోకపోతే చంపి పడేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కదా. వానికి ఇది కలగజేస్తాను, అది కలగజేస్తాను, ఎన్ని దురాలోచనలు లెక్కలేనన్ని. సరిపోకపోతే ఒకరి మీద రకరకాలు వస్తాయి. తర్వాత ఒకడికి ఆస్తిపరుడు బాగా సంపాదించుకుంటుంటే వాని మీద మనకు లేనివన్నీ వస్తూ ఉంటాయి. కొంతమంది అందమైనటువంటి అమ్మాయిలు, అందమైనటువంటి అబ్బాయిలు ఉంటే వాళ్ళ మీద చెడ్డ ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఇలాగా ఆలోచనలు ఒకటి కాదు, ఎన్నో ఉన్నాయి. ఏ ఆలోచన బట్టి వాడు దూరుతాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడు అని ప్రభు అన్నాడు. ఒక స్త్రీని చూసినప్పుడు తప్పు ఆలోచనలు వస్తాయి. వయస్సులో ఉన్న వారికి రావనేది కాదు. వచ్చినప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. వచ్చినప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
ఇది సాతాను ఆలోచన, ఇదిగో ఈ విధంగా ఒక స్త్రీని చెడ్డ చూపుతో చూడడం అనేది సాతానుది అని గమనించి, యేసుక్రీస్తు నామములో నాలో కలిగే చెడ్డ ఆలోచన నేను ఆజ్ఞాపిస్తున్నానని చెబుతూనే పోతుంది ఖచ్చితంగా. మళ్ళీ కొద్దిసేపటి మళ్ళా వస్తాడు, మళ్ళీ ఎదిరించాలి, అంతే. కొద్ది సమయానికి ఆ సిచ్యువేషన్ మారిపోతుంది. నువ్వు ఒక బస్సులో పోతూ ఉంటావు, నీ ఎదురో ఎవరో కూర్చొని ఉంటారు, రైల్లో కూర్చొని ఉంటారు, రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. నువ్వు ఎదురిస్తుంటే కొద్దిసేపటికి ఆ అమ్మాయి దిగిపోవడము లేక నువ్వు దిగిపోవడమో జరుగుతుంది. పాపము చేయకుండా ఉన్నందుకు మనం పరిశుద్ధులం కాదు ప్రియులారా. మనల్ని పాపములో పడకుండా కాపాడుతున్నాడు. పాపము చేయాలనే ఆ దుష్టమైన మనస్సు కలిగినప్పుడు ఆ చుట్టూ ఏమీ లేకుండా చేస్తాడు, పాప సంబంధమైనవి లేకుండా చేస్తాడు దేవుడు. నీకు ఆ చుట్టూ పాప సంబంధమైన ఉన్నప్పుడు మనకు పాప సంబంధమైన మనసు లేకుండా చేస్తాడు. ఎంత అద్భుతం కదా! అది నా అనుభవంలో నేను గమనించిన. ఒక లంచం తీసుకోవాలని ఒక ఉద్యోగి కోరిక పుట్టిందనుకో, ఏమన్నా కానీ ఈరోజు లంచం తీసుకోవాలని. నిజంగా విశ్వాసిలో పుట్టినప్పుడు లంచం ఇచ్చే వాళ్ళని ఆ రోజు రాకుండా చేస్తారు. అదే ఆయన చేసే గొప్ప కృప. ఇది మీరు అనుభవించండి కావాలంటే. తర్వాత లంచం ఇవ్వడానికి చుట్టూ మంది ఒకరోజు వచ్చినారనుకో, ఆ రోజు నీకు లంచం తీసుకునే మనసు లేకుండా చేస్తారు. ఇది లంచానికి చెప్తున్నాను, అన్నిటికీ ఇదే. దొంగతనానికి ఇదే, మోసానికి ఇదే, అబద్ధానికి ఇదే, ప్రతిదానికి ఇదే. ఒక అబద్ధం ఆడాల్సిన అవసరం నీకు వచ్చినప్పుడు కాపాడుతాడు. అబద్ధాలు ఆడకుండా చుట్టూ నిన్ను కాపాడి భద్రపరుస్తాడు. ఆ అబద్ధాలు ఆడని మనస్సు, ఒకసారి అబద్ధాలు అందరూ ఆడుతూ ఉంటారు, కానీ మనకు అబద్ధం ఆడే మనసు లేకుండా చేస్తారు. అది ప్రియులారా, మనము పాపము చేయకుండా చుట్టూ పరిస్థితులు దేవుడు మార్చేస్తాడు. నిజంగా విశ్వాసవి నువ్వు ప్రార్థన చేసుకొని నీ మనస్సును ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకుంటే. ఒకవేళ పాపం చేయాలని మనసు ఉంటే అవి లేకుండా చేస్తాడు. అవన్నీ ఉన్నా మన మనసు లేకుండా చేస్తాడు. ఇంకా పాపం ఎక్కడ జరుగుతుంది? ఇది అనుభవం చేత నిదానం చేయాల్సింది. కాబట్టి సాతాను ఎప్పుడు వస్తాడు అంటే, మనలో వానికి వాసన ఇవ్వకూడదు. దురాలోచన కడగగానే వెంటనే రాలేడు, అది కూడా ఉంది. ఎందుకంటే ఆ టైం దేవుడు ఇస్తున్నాడు. దురాశ గర్భము ధరించి పాపమును, అంటే పాపము కనాలంటే దురాశకు కొంత టైం ఉంటుంది. ఒక వ్యక్తి తాగాలంటే, తాగే మనసు కలుగుతా అంటే పోయి తాగడానికి మనసు కలగగానే వాడికి ఈడ ఉండదు తాగడానికి, ఎవరితోనో తెప్పించుకోవాలి, లేకుంటే వీడు వెళ్ళాలి. ఆ టైం లోపల మనం ఏం చేయాలంటే, యేసుక్రీస్తు నామములో నాలో కలిగే దురాశ నేను ఆజ్ఞాపిస్తున్నాను, యేసుక్రీస్తు నామములో అని చెబుతూ ఉండగా అవి లేకుండా పోతాయి. పిల్లలు అనుభవించండి, సంతోషించండి, ధైర్యంగా ఉండండి. అయితే అక్కడ ఏం చేస్తాడో, ఒకవేళ దురాశ కలగగానే నువ్వెంతో పాపి చూడు అని చెప్పి సాతాను అంటాడు. కాదు, దురాశ కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే వాడు శరీరంలో ఉన్నాడు. అయితే ఆ శరీరాన్ని జయించడానికి ఇప్పుడు మనకు శక్తి ఉంది. ఏమి శక్తి ఉంది? మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఇంతకు ముందు కంటే ఈ మధ్య నిన్నమ్మన్న మనం విన్నాం కదా, ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన కాలు ఎంతది ఒకసారి ఆలోచన చేయండి. ఆయన కాలు ఎంతది ఉంటుంది? భూమి ఆయన పాదపీఠం అంటే ఆయన కాలు ఎన్ని మీటర్లు ఎత్తు ఉంటుంది? అందాజు చెప్పండి. ఎన్ని మీటర్లు కూడా చెప్పలేము. ఆయన అంత ఎత్తు ఆయన కాలు. చిటికెన వేలు ఎంత ఉంటుంది? అది కూడా మనం ఇంకా ఊహించలేము. చిటికెన వేలు కంటే సాతాను తక్కువ వాడు, అది గుర్తుపెట్టుకోండి. సాతాను కోట్ల కొలది దేవతలు ఒక్కడంతే. అట్లాంటి వాడు ఆ దేవుని శక్తికి తట్టుకుంటాడా? తట్టుకోలేడు. కాకపోతే మనల్ని బెదిరిస్తుంటాడు. మనలో ఉన్న పొరపాటు ద్వారా, నువ్వు పొరపాటు అన్నావు, నేను దేవుడు విడిచిపెట్టినాడు, నువ్వు పొరపాటు అన్నావు అంట. లేదు, మనం పొరపాటు పడితే సరిదిద్దుకునే అవకాశం మనకున్నది. ఆదాము పొరపాటు అన్నాడు, ఆదామే సరిదిద్దుకున్నాడు. పిల్లారా, దేవుడు మనం కూడా అంతే. పొరపాటు పడితే దేవుడే నన్ను సరిదిద్దుతాడు. అయితే అది ఆయనలో మనం ఆశ ఉంటే, ప్రభువా పొద్దున్న లేస్తేనే ప్రార్థన చేసుకుందాం. పరలోక ప్రార్థనలో అదే అన్నమాట. తండ్రి, దుష్టుని కీడు నుంచి మమ్మను తప్పించు. అప్పుడు మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రభువా ఏ కీడులో పడకుండా, ఏ పాపంలో పడకుండా, ఏ దురాలోచన రాకుండా సహాయం చేయండి అని చెప్పండి. దురాలోచన రాగానే యేసుక్రీస్తు నామమున ఎదిరించండి. దురాలోచన ఒక్కటే దానికి దండిగా ఉన్నాయి, ఇంకా నరహత్యలు ఉన్నాయి. నరహత్యకు మూలమేమి? కోపం. అదే కదా మత్తయి సువార్త చెప్పాడు, నువ్వు తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు నరహత్య చేసిన వానితో. కనుక నరహత్య ఒకటేసారి జరగదు పిల్లారా. చాలామంది ఎవరు జరగదు. ఎందుకు జరగదు? ఎవరి కోపం ఉండాలి. నీ మీద నాకు కోపం వస్తే
ఆ కోపాన్ని పెంచుకుంటూ 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 పోతే ఒకనాడు నరహత్య జరుగుతుంది. కనుక నాలో ఒకవేళ నీ మీద కోపం వచ్చినా తీసేసుకునే సమయం ఉంది. ప్రార్థన చేసుకుని, ప్రభువా ఆ మనిషి మీద నాకు కోపం ఉంది, దయతో ఆ కోపం లేకుండా చేయండి, ఆ అసూయ లేకుండా చేయండి, ఆ ద్వేషం లేకుండా చేయండి. ప్రార్థన చేసుకుంటే అసూయ కోపం లేకపోతే నీ దగ్గర ఉన్న వాడు ఏం చేయలేదు. ఈ విధంగా నేను యేసు ప్రభు మన్నిస్తాడు, పరలోకం ఇస్తాడని చెప్తూ ఉంటే సారు, హిందీ సార్ ఉన్నాడు, మీరు చూసింటారు, కుంటిచేయి సార్. ఆయన ఒకసారి అన్నాడు, సార్ నువ్వు భలే చెప్తావు, అయితే ఇప్పుడు పోయి నేను చంపేస్తాను సార్, నీ దేవుడు క్షమిస్తాడా అన్నాడు. ఇట్లా కూడా అడిగేవాళ్ళు ఉంటారు చూడండి. ఇప్పుడు పోయి నేను అని చంపేస్తాను, క్షమిస్తాడు, పోసారి చంపిరాపో అని. చంపుతావా? ఇప్పుడు నన్ను చంపమంటే మీరు ఎవరు ఏమని చెప్తారు? చంపుతారా? ఎందుకు చంపుతారు? అనవసరంగా ఎప్పుడు చంపలేవు. నువ్వు చంపిరాపో సార్ క్షమిస్తాడంటే ఆయన ఏం మాట్లాడాలి? అవును సార్, ఒక వ్యక్తిని చంపాలంటే ఎంతో కష్టపడితే, ఆ వ్యక్తి ద్వారా ఎంతో ఇబ్బంది పడితే, అప్పుడు మనకు కోపము ఆవేశం తట్టుకోలేక అప్పుడు నువ్వు చేస్తాం. అతను ఊరికనే కొడుతుందా కోడలు? ఏంది ఎట్లా అడుగుతున్నాడు సార్? కోడలు ఊరికనే కొడుతుంది, అత్తను శక్తి చాలకపోయినప్పుడు, తట్టుకోలేకపోయినప్పుడు కోపం వస్తుంది. కాబట్టి కోడల మీద అత్తకు కోపం వచ్చినా, అత్తకు కోడల మీద కోపం వచ్చినా, భార్యను ఊరికనే కొడతాడా భర్త? మన సంఘాల్లో భార్యను కొట్టే భర్తలు ఉన్నారా ప్రియులారా? వద్దులే, నీ చేతులు ఎత్తద్దులే. పిల్లలు చూస్తుంటారు, మీ పిల్లలు చూస్తూ ఉంటారు, మా నాయన మా అమ్మను కొడుతున్నాడు అంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. రేపు కోడలు వస్తే వాళ్ళు కూడా కొట్టడం అలా అవుతుంది. కనుక ఇవన్నీ కూడా నరకానికి చేర్చవు, జ్ఞాపకం పెట్టుకోండి. అంత గొప్ప రక్షణ మనది, యేసు ప్రభు ఇచ్చిన రక్షణ. నువ్వు ఒక ఏడు కొడతానే నేను నరకానికి చేరు. అయితే నువ్వు ఏం చేస్తావు? సర్దుకోకపోతే, నీ భార్యను క్షమించలేకపోతే, నీ భర్తను క్షమించలేకపోతే కుటుంబం సఖ్యంగా సాగదు. ఎప్పుడూ సమస్యలుగానే ఉంటాయి, ఎప్పుడు ఇబ్బందులుగానే ఉంటాయి. ప్రార్థనకు రావాలని ఏమొస్తావు స్వామి నీ దగ్గరికి, నా కుటుంబం ఇట్లుంది అని అనిపిస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదు, అటువంటి పరిస్థితి నుంచి కూడా ప్రభు పైకి తెచ్చేవాడు. ఇవన్నీ ఎన్ని ఉన్నాయంటే మత్తయి సువార్తలో 7 ఉన్నాయి, మార్కు సువార్తలో 13 ఉన్నాయి, తర్వాత గలతీ పత్రికలో 15 ఉన్నాయి. కొన్ని చెప్పినా మొత్తానికి ఎన్ని ఉన్నాయంటే 27 రకాల తప్పులు ఉన్నాయి ప్రియులారా. ఆ 27 రకాల ఏదున్నా సాతాను వైపులకు వస్తాడు, వెంటనే రాలేడు. అది గుర్తుపెట్టుకోండి. నీకు కోపం వస్తానే చంపలేదు. కోపము చంపడానికి టైం ఉంటుంది. దురాశ కలగగానే వెంటనే ఆ పాపం చేయలేవు. సినిమాకు పోవాలా అని నీకు అనిపించింది, వెంటనే సినిమాకు పోవడానికి ఆలోచన కలగడానికి ఎంతో తేడా ఉంటుంది. ఇలాగ ఆ టైం ఉంటుంది. కనుక ఆ టైంలో నేను ఏం చేయాలంటే ప్రార్థన చేసుకొని సాతాన్ని ఎదిరించాలి. ఇంక ఉండలేడు. మనకు తెలుసు కదా, మత్తయి సువార్తలో ఆ మాట చదువు ఒకసారి. మత్తయి సువార్త 4:11. అంతట అపవాది ఆయన విడిచిపోగా మనకు దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారు ప్రియులారా. సాతాను చేసేటటువంటి దాని నుంచి ఎదిరించినామనుకో, వాడు పారిపోయినాడు అనుకో, అప్పుడు నీకు దేవదూతలు పరిచర్య చేస్తారు. ఎంత సంతోషం కదా. అప్పుడు ఆనందం అనుభవించినారు లేదా మీరు ఎప్పుడైనా ఇతరులను క్షమించి తెలియకుండానే మనకు ఒక సంతోషం కలుగుతుంది. దేవదూతలు మన చుట్టూ ఉంటారు. కనుక క్షమించడం నేర్చుకోండి. యేసు ప్రభువులో సాతానుకు సంబంధించింది ఏదీ లేదు కాబట్టి ఏమీ చేయలేకపోయినాడు. అంటే ఇంకా అంతవరకు శోధించడానికైనా ఎందుకు అవకాశం కలిగిందంటే మన దేహాన్ని ఆయన ధరించినాడు కాబట్టి, మన పాపపు దేహాన్ని ఆయన ధరించినాడు కాబట్టి ఏమైనా దొరుకుతాడేమో అని చెప్పి ఎన్నో రకాల శరీరాశ, నేత్రాశ, జీవపుడము అన్నింటిలో శోధించినాడు. చేతగాలు వెళ్ళిపోయినాడు. మనతో కూడా అంతే. నీకు ఆవేశం, కోపం వచ్చిందనుకో అక్కడ ఉండగాకు. భార్యాభర్తలు చాలా కోపగించుకున్నాడు, ఇంట్లో ఉండగాకు, బయటకు వెళ్ళిపోయిన తర్వాత నీ కోపం అంతా పోతుంది. అప్పుడు తప్పు ఒప్పుకో, ఈ కోపగించుకోవడమే పొరపాటు స్వామి, దయతో మన్నించని చెప్పి తిరిగిరా. సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఇది అనుభవం. ఒక కోపము చెప్తున్నాను, అన్నీ ఇంతే. దొంగతనం చేయాలని దుర్బుద్ధి పుట్టిందనుకో, ఆ ప్లేస్లో ఉండకుండా దూరం పో, ఆ మధ్యలో ఉన్న నీ స్నేహితుల దగ్గర ఉండకుండా పారిపో. అప్పుడు దేవుడు మనకు ఒక మంచి మనస్సు కలుగజేస్తాడు. ఇది ప్రియులారా. తర్వాత ఇంకా ఎలాగూ మనము జయించాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27, 28. అన్నీ ఒకటేసారి మీకు అనుభవంలోకి రాకపోవచ్చు, నేర్చుకుంటానండి. ఈ సంవత్సరం అయిపోయే లోపల ఈ 3 మీరు ధైర్యంగా ఉండాలని ఆశ. పరలోకాన్ని గురించి ఏమాత్రం భయపడకుండా ఉండాలి.
జబ్బుల గురించి ఏమాత్రం భయపడకుండా ఉండాలి. ఇంట్లో సమస్యల గురించి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ మీరు భయపడాల్సిన పని లేదు. అది అపవాదికి చోటు ఇవ్వకండి. ఎందుకు? ఎవరు ఇస్తున్నారు చోటు? మనమే. అది మర్చిపోకూడదు. మనము చోటు ఇస్తున్నాం కాబట్టి వాడు వస్తున్నాడు, లేకుండా రాలేడు. హవ్వమ్మ చోటు ఇచ్చినాదా? ఇచ్చింటేనే కదా సాతాను వచ్చింది. ఆ హవ్వమ్మ చోటు ఇవ్వకపోతే సాతాను రాలేడు, ఏమీ చేయలేడు. చోటు ఇచ్చింది కనుక వచ్చినాడు. వచ్చి కాబట్టంతా మానవాళ్ళని పాడు చేసినాడు. అట్లనే నేను చోటు ఇస్తే నీ లోపలికి దూరుతాడు, నీ కుటుంబాన్ని ఇబ్బంది పెడతాడు. బయట మనం ఇబ్బందులు ఎదుర్కొంటాము, దేవునికి మంచి పేరు తేలి. మన ఆశ అది ఉండాలి ప్రియులారా. అపవాదికి చోటు ఇవ్వకండి. దొంగిలివాడు దొంగిలేవాడు కూడా ఉన్నాడంట దేవుని సంఘంలో. దొంగిలవానికి మోక్షం వస్తుందా? యేసుప్రభు ఇచ్చినాడు. నువ్వు ఎటువంటి వాడు ఆయనకు అక్కర్లేదు. ఆయన నమ్ముకున్నావు నువ్వు, నీకు రక్షణ. ఆయన నమ్ముకున్నావు, నీకు పాప క్షమాపణ. ఆయన నమ్ముకున్నావు, నువ్వు పరలోక భాగ్యం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నీలో ఏమేమి ఉన్నాయి దేవునికి విరుద్ధమైనవి? ఒకరికి వాళ్ళలో దొంగతనం ఉన్నట్టు ఉంటుంది. దొంగతనం అంటే గోడలు పగలు కొట్టి లోపలికి దూరి దొంగతనం చేయడం కాదు. సపోజ్ నేనే ఆఫీస్లో ఉన్నాను, ఉద్యోగంలో ఉన్నాను. ఆడ గవర్నమెంట్ దండిగా పేపర్లు ఇస్తుంది, మంచిగా గవర్నమెంట్ పేపర్లు వస్తుంది. ఆ పేపర్ తీసుకొని నేను రాసుకున్నాను అనుకో, దాన్ని ఏమంటారు? దొంగతనం. అది దొంగతనమే. నా సొమ్ము కాకుండా అనవసరంగా ఆఫీసు తీసుకొని రాసుకోవడం దొంగతనమే. ఆఫీస్కి ఇచ్చిన ఆఫీస్కే మనం పరిమితం చేయాలి. ఈ విషయాల్లో గాంధీ గారు, పూర్వకాలం ఉన్న పెద్ద పెద్ద నాయకులు ఎంతో జాగ్రత్తగా జీవించినారంట. ఎంతో జాగ్రత్తగా. ఒక కలెక్టర్ గురించి ఎవరో చెప్తారు, ఆయన రాజేశ్వర ఏదో మర్చిపోయిన పిల్లరా. ఆయన కరెంటు ఇంట్లో పోయినాడు, అన్నీ ఫ్యాన్ వేసుకున్నాడు, లైట్ పెట్టుకున్నాడు, అవన్నీ రాసుకున్నాడు. తర్వాత కరెంటు ఉంది కానీ ఫ్యాన్ ఆఫ్ చేసినాడు, లైట్ ఆఫ్ చేసినాడు, ఓ కొవ్వొత్తి ముట్టించి దాంట్లో ఆయన రాసుకుంటున్నాడు. ఆడున్న వాచ్మెన్కి ఆశ్చర్యమైంది. ఏం సార్ మీరు కరెంటు ఉంది, ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ తిరుగుతుంది, ఎందుకు కరెంట్ ఆఫ్ చేసినారు, లైట్ ఎందుకు ఆఫ్ చేసినారు, మీరు ఎందుకు రాసుకుంటున్నారంటే, నేను ఇంతవరకు ప్రభుత్వ పని చేసినాను కనుక ప్రభుత్వ ఫ్యాను ప్రభుత్వ లైటు ఉపయోగించుకున్నాను. ఇది నా సొంత పని, నేను సొంతం రాసుకోవాలా, నేను కొన్ని విషయాలు రాసుకుంటున్నా, నా పనికి ప్రభుత్వాన్ని వాడను. ఎంత గొప్ప మనస్సు ప్రియులారా. నిజంగా హిందువులను మనం అనుకుంటే చాలా గొప్ప మనస్సు. వాళ్ళకు పరలోకం ఉందా అంటే లేదు. ఎందుకు లేదు అంటే అందులో గొప్ప విషయమే కానీ ఆదాము ద్వారా వచ్చిన పాపం ఉంది కదా, దానివల్ల. కనుక ప్రియులారా గమనించినారు, అది మనం చేయాల్సింది. ఎక్కడే కానీ సాతానుకు చోటు ఇవ్వడం అంటే దొంగతనం. అంటే అది ఏంది? ప్రభుత్వమే మనం ఏం చేసినా దొంగతనమే. టికెట్ లేకుండా రైలు ఎక్కినాననుకో, అది గొప్పతనమా దొంగతనమా? మరి ఎప్పుడన్నా పొరపాటున ఇంతకుముందు ఎక్కింటే ఇక మీద ఎక్క కాకండి. మీటర్లను తిరిగేట్టుగా చేయకుండా అడ్డం పెట్టినారనుకో, కరెంటు తక్కువ కావాలని, అది దొంగతనమా గొప్పతనమా? ఎవరైనా పెట్టింటే తీసేయండి. యేసు ప్రభువా ఇంతవరకు తెలియక పెట్టినాను, దయతో మన్నించండి, దయతో క్షమించండి. ఈ విధంగా. కనుక దొంగతనం అంటే ఏమో ఒకరిని కొట్టి తీయడమే కాదు ప్రియులారా, మన చేతిలోకి ఉన్నా మనం వాటిని తీసుకోకుండా ఉపయోగించుకోకుండా ఉండడం అది గొప్పతనం ప్రియులారా. కనుక మనం గొప్పగా జీవించాలని మన తండ్రి కోరుకుంటాం. నీకు పేపర్లు కావాలన్నా అవేంటి, అంతకంటే ఎక్కువ ఇస్తాను నీకు, కాబట్టి ఇస్తాను. నేను కూడా కొన్ని పొరపాటు చేసినాను, ఎందుకంటే అప్పుడు నేనే అయితే మళ్ళీ దానికి తగిన విధంగా కొనుక్కపోయి అక్కడ పెట్టేసినాను అనమాట. ఈ ఆఫీస్కి ఉండాలా, మనే ఉండాలంటే. అయినా కొన్ని చోట్ల కుదరలేదు, కొన్ని చోట్ల కొన్ని పొరపాటు జరిగినాయి. 100% ఏ తప్పు లేకుండా ఏమీ లేకుండా ఉండడానికి వీలు కాని పరిస్థితి కూడా ఒక్కోసారి. ఆ టీచర్ ఉద్యోగంలోనే అట్లుంటే ఇంకా కలెక్టర్ ఉద్యోగంలో లేకపోతే ఆర్డీఓ ఉద్యోగంలో ఎన్ని ఉంటాయో పిల్లలు. మనం చెయ్యొద్దని చేతులు కట్టుకున్నా నువ్వు చేయకుంటే మనలే, నువ్వు లంచం తీసుకోకుంటే మనలే, మేము తీసుకుంటాం, నువ్వు సంతకం పెట్టు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కనుక మనకున్న స్థితి చాలనుకుందాం. ఈ స్థితిలో ఒకవేళ మన పిల్లల్ని కూడా మనం ఉద్యోగానికి పంపిస్తే, ప్రభువా మా పిల్లలు మోసం చేయకుండా, తప్పు చేయకుండా, పొరపాటు చేయకుండా ఉండే ఉద్యోగాన్ని మా పిల్లలకి ఇవ్వమని చెప్పి మనం ప్రార్థన చేసుకోవడం ఎంతో మంచిది పిల్లలు. కనుక అదొకటి. రెండవది ఏంటంటే గమనించండి, 6:10 ఎఫెసీయులకు 6:10 అని ఎఫెసీయులకు రాసిన 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి
కనుక ఎవరి యందు బలవంతులం? మన సొంత బలం కాదు. అబ్బా నేను ఆ పని చేయకుండా ఉంటా, ఈ పని చేయకుండా ఉంటా, నేను చాలా మంచివాడిని సస్తున్నారు ఈనాడు చాలామంది. ఎక్కడో పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటుకి ఇక్కడ బోధ వచ్చి మీరు పొరపాటు చేయకూడదు, మీరు వాళ్ళు చేస్తూ మీరు చేయకూడదు అంటారు. అది వచ్చిన సమస్య. వాళ్ళు ఎట్లా దిద్దుకోవాలో వాళ్ళకి తెలియక మీరు నరకానికి పోతారు, మీరు పొరపాటు చేస్తారు. కాదు. ఇప్పుడు మన బలం అంత ఎక్కడి? తుదకు చదువు. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు అది మనం బలవంతం. యేసు ప్రభువులో మనం బలవంతులం. ఏంటి అంటే పొరపాటు జరిగితే ఒప్పుకుంటే క్షమించే గొప్ప దేవుడు ఉన్నాడు. పొరపాటు చేయకుండా మన చేతులకు కాళ్ళకు బంధించే గొప్ప దేవుడు ఉన్నాడు. ప్రభువా, నేను నా సొంత శక్తి చేత నేను నడవలేను, నా సొంత ఆలోచన చేత ఇవన్నీ చేయలేను, మీ ఆలోచన మీ శక్తి నాకు అనుగ్రహించని ప్రార్థన చేసుకోండి ధైర్యంగా, అప్పుడు శక్తి వస్తుంది. ఇంకొక మాట కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 చూడండి. ఈ విధంగా మనం బలం పొందాలి. నన్ను బలపరచువాని యందే ఎన్ని చేస్తాడంటే ఆయన సమస్తం. కనుక అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తం, బలపరచు క్రీస్తునందే అని ఇంగ్లీష్లో ఉంది. నన్ను బలపరచు క్రీస్తునందే నేను సమస్తం చేస్తాం. కోపాన్ని తగ్గించుకుంటాం, ఆవేశాన్ని తగ్గించుకుంటాం, ఏమైనా దురలవాట్లు ఉంటే వాటిని లేకుండా చేసుకుంటాం. తగ్గించుకోలేకపోతున్నావంటే నీలో ఉన్న దురలవాటు నువ్వు గుర్తించలే. ఎదుటి వాడిలో ఉన్న దురలవాటు వెంటనే గుర్తిస్తాం. తాగుబోతున్న వెంటనే వాడు తాగుబోతనేస్తాం. ఇస్పెటాలు ఆడేవాడిని వాడు వెంటనే ఇస్పెటాకులు ఆడేవాడు అంటాం. మనలో లేవా పొరపాట్లు? మనం తాగకపోవచ్చు, మనం ఇస్పెటాకులు ఆడకపోవచ్చు. కనుక మనలో కూడా పొరపాట్లు ఉన్నాయి. కోపము, అసూయ, ద్వేషము, దురాలోచనలు ఎన్నో 27 ఉన్నాయి. ఒక్కొక్కటి మీరు వీలైనప్పుడు గలతీ పత్రికలో ఉన్నాయి, మార్క్ స్వార్థలో ఉన్నాయి, మత్తయి స్వార్థలో ఉన్నాయి. కనుక ఇన్ని ఉన్నాయి ప్రియులారా. ఇన్ని ఉండి నేను చాలా మంచివాడిని అనుకోవడం అదే విపరీతనం. నేను ఒప్పుకోను. ఎవడన్నా తప్పు చేస్తే అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని తెలుసుకుంటే అప్పుడు ఒప్పుకుంటాను. నేను కూడా ఎన్నో పొరపాటు చేసినానులే అన్నప్పుడు వేరే వారి పొరపాటును వాడిని క్షమించగలం. నేను పొరపాటే చేయలేదని నువ్వు అనుకుంటే ఎవరిని క్షమించదు. అది ప్రియులారా. కనుక అలాగ బలవంతులం కావాలి ప్రియులారా. కనుక వీటన్నిటికీ మనకు మూలం ఏంటంటే దేవుని ప్రేమ ప్రియులారా. దేవుని ప్రేమను మనం తెలుసుకోవాలి. ఇప్పుడే చదివినారు కదా 1 యోహాను పత్రిక 4:10 చూడండి. ఆయన ప్రేమ ఎంతదంటే ఆయన ఎంతటి వాడో అంతకంటే మించింది ఆయన ప్రేమ. మనము దేవుని ప్రేమించలేదు. మనం దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు అది మనం దేవుని ప్రేమించలేదు అనుకుంటాం. అబ్బా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం అండి. కరెక్ట్గా ప్రార్థనకు వచ్చే దేవుని ప్రేమించినట్లు కాదు, కానుకలు దండికి వచ్చే దేవుని ప్రేమించినట్లు కాదు. దేవుని ప్రేమించడం అంటే దేవుడు ఎట్లా క్షమిస్తాడో అట్లా క్షమించడం, అది ప్రేమ అంటే. ఎప్పుడు మనము అట్లా అది నేర్చుకోగలం అంటే ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఆయన ప్రేమను మీరు బాగా తెలుసుకోండి. నీ పట్ల ఆయన ఎంత ప్రేమ చూపినాడు, మన పట్ల ఆయన చూపిన ప్రేమ ఎట్టది. బాల్యం నుంచి ఇంతవరకు ఆలోచన చేసుకోండి. బాల్యంలో మనకు వచ్చిన ఇబ్బందులు, మనం దేవుని నమ్ముకోనప్పుడు కూడా ఎన్నో రకాల ఇబ్బందులు శ్రమలు వస్తే వాటి నుంచి తప్పించి కాపాడినాడు కదా, అది ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎట్లాంటిది? దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమ అంటే లోకాన్ని ప్రేమించినప్పుడు ఇంకా నిన్ను నన్ను ఇంకా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. లోకాన్ని ఇప్పుడు వేరే పిల్లల్ని మనం ఎక్కువ ప్రేమిస్తే మన బిడ్డల్ని తక్కువ ప్రేమిస్తామో చెప్పండి పిల్లరా? లోకంలో అందరి పిల్లలను మనం బాగా ప్రేమించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తే వ్యక్తికి తన కొడుకు మీద ప్రేమ ఉండదా? ఉంటుంది. కనుక లోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడమ్మా, అది ఆయన ప్రేమ. నువ్వు తిట్టినా ఊరుకున్నాడే, ఆవేశపడినా ఊరుకున్నాడే, ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా ఊరుకున్నాడే, ఇష్టం వచ్చినట్టు ఎగిరినా ఊరుకున్నాడే, గంతులు కూడా వేస్తాం ఒక్కోసారి కోపాలు వస్తాయి, సెరవులు పగలగొట్టినా ఊరుకున్నాడే. మీ భర్త ఊరుకోలేదనుకోండి, దేవుడు ఊరుకున్నాడు. దేవుడు ఊరుకోకపోతే వెంటనే అయిపోయాయి మన పాపాలకు, వెంటనే వీడు ఇంకా అవసరం లేదంటే తీసేయంటాడు అంతే. ఆ పండు తినమని నేను నచ్చముగా చచ్చేది అయిపోయింది. అయితే ఏమంటే ఆయన కనికరమ చొప్పున ప్రేమ చొప్పున శరీరాన్ని కొంతకాలం బ్రతికించినాడు. వీడు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వస్తాడు లేదు, మళ్ళీ తిరిగి ఏదో నేను చేసుకుంటాను లేదు, అది ప్రియులారా. కనుక గమనించినారు కదా, ఆయన ప్రేమను ఎంత నీవు తెలుసుకుంటే అంత ప్రేమిస్తాము. తర్వాత ఆయన ప్రేమ నీలో ఎంతకు వస్తే అది బయటకు వస్తుంది. మనలో ప్రేమ లేదు,
భర్తలారా నీ భార్యను ప్రేమించండి అంటే ఎందుకు చెప్పినాడంటే ప్రేమించడం రాదని చెప్పినాడు. కనుక మనలో లేదు, కొంతవరకు ఉంది, కానీ నిజమైన ప్రేమ మనలో లేదు. ఆ దేవుని ప్రేమ మనం అర్థం చేసుకుంటే అప్పుడు ఇతరులను ప్రేమించడం సులభమవుతుందంట. చూడండి, ఊరికనే ప్రేమిస్తాం. దేవా, ఇంత తప్పిదా నన్ను క్షమించినావు కదా, నేను ఇది చిన్నది ఎందుకు క్షమించలేను అని నువ్వు అనుకుంటావు. కానీ అలాగ నువ్వు తెలుసుకోలేకపోతే ఆ ప్రేమ పుట్టదు. పిల్లలు, దేవుడి నుంచి మనం ఏమి తెచ్చుకుంటున్నామో అవి ఇతరులకి ఇస్తాం, కానీ మనలో ఏమీ లేవు. మనం చీకటి అని చెప్పబడింది, మనం పాపులమని చెప్పబడింది. పాపం తప్ప మనలో ఏమీ లేదు. ఎప్పుడు దేవుని నమ్ముకున్నామో ఆయన నీ లోపలికి వచ్చినాడు. ఇప్పుడు నీలో ఏముంది? ఆయన ప్రేమ ఆయన ప్రేమ మన మీద కుమ్మరించబడింది. ఆయన కనికరం మన మీద కుమ్మరించబడింది. ఆయన కృప మన మీద కుమ్మరించబడింది. ఇవి బయటకు వస్తాయి, చిన్నగా ఒక్కొక్కటి బయటికి రావాలి. అలాగా యోగ్యంగా జీవించి ఆయన ప్రేమను ఎంత జ్ఞాపకం తెచ్చుకుంటే అంత బాగా నీవు నేను జీవించగలను. అలాగ జీవించి ఇంటిలోనూ, వీధిలోనూ, సంఘంలోనూ ఈ 3 విషయాలను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, దేవుని మాటలు మనం విన్నాం. కొద్దిసేపు మనం మౌనంగా ఉందాం.